ఇంకా ఇది కాకుండా ఒక అత్యంత దారుణమైనటువంటి విషయం, అమిత్ షా గారు అంబేద్కర్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించినటువంటి ఘటన నిన్న రాజ్యసభలో జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోని ఒకసారి చూద్దాం. చాలా ఘోరంగా అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఒకసారి అమిత్ షా గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చూసిరా, ఇప్పుడు అందరు అంబేద్కర్ అంబేద్కర్ అంటా ఉన్నారు, ఇది ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ పేరు బదులు దేవుని పేరు తీసుకుంటే 7 జన్మల ద్వారా వరకు స్వర్గం లభిస్తుందని అమిత్ షా గారు అంబేద్కర్ను కించపరిచే విధంగా, అంబేద్కర్ పేరేదో అంటరాని పేరైనటువంటి విధంగా ఆయన వ్యవహరించినటువంటి తీరేదైతే ఉందో ఇది దురదృష్టకరం. ఒక కేంద్ర మంత్రి ఈ విధంగా భారత రాజ్యాంగ నిర్మాత పైన చేసినటువంటి వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆయన మంత్రిగా ఉండడానికి ఎలాంటి హక్కు లేదు అని చెప్పి విపక్షాలన్నీ నిన్న ధర్నాకు దిగినాయి. దేశాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ అంబేద్కర్ ఎన్డీఏలో ఉన్నటువంటి కొంతమంది కూడా అమిత్ షా వ్యాఖ్యలు బాధాకరం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఏది భారత రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపు మరొకసారి బయటపడ్డదని చెప్పి దేశ ప్రజలంతా నిరసన దిగుతా ఉన్నారు. అర్ధరాత్రి వరకు, ఈరోజు అర్ధరాత్రి వరకు అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అల్టిమేటం జారీ చేసింది. అలాగే చాలామంది దేశ ప్రజలు కూడా ఈయన అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మలు నలగబెడుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కవర్ చేసుకునే ప్రయత్నం చేసిన కానీ అది కవర్ కాలేదు. దేశవ్యాప్తంగా ఒకేసారి బగ్గుమన్నది అమిత్ షా వ్యాఖ్యల పైన. అమిత్ షా ఓ వైపు అయితే రాజ్యసభలో మాట్లాడుకుంటూ అంబేద్కర్ 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 అంటారు. ఈ ప్లేస్లో దేవుణ్ణి కొలవండి, 7 జన్మల వరకు స్వర్గం దొరుకుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. దేవుణ్ణి కొలిస్తే స్వర్గం దొరుకుతుందా దొరకదా తర్వాత విషయం. అంబేద్కర్ని ఎందుకు అవమానించుతా ఉన్నావు, అంబేద్కర్ పేరు ఎందుకు ఉచ్చరించొద్దని చెప్పి చెప్తా ఉన్నావు అనేది అసలైనటువంటి వాదన తెరపైకి వచ్చింది. ఇక్కడ నిన్న అదానీ అంశం, ఆ తర్వాత మోదీ అంశం, ఇది తెలంగాణ వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా వాళ్ళిద్దరి చీకటి ఒప్పందాలను బయట పెట్టాలి, దానిపైన దేశ ప్రధాని మాట్లాడాలి, భారతీయ జనతా పార్టీ దానిపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, ఆయనతో మాకు సోపతి లేదనేటువంటి డిమాండ్లతోటి నిన్న రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం జరిగింది. స్వయాన ముఖ్యమంత్రి రోడ్డు మీద బైఠాయించి వాళ్ళ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేయాలనేటువంటి మాట నిన్న డిమాండ్ చేసిన. అలాగే సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ అదానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి ఫ్లకార్డులు పట్టుకొని వాళ్ళు డ్రామా సురువు చేసారు. అదానీ గారిని అంటే బీజేపీకి బాధపడాలి కానీ బీఆర్ఎస్ ఎందుకు బాధపడుతుందో ఎవరికి అర్థమైతలేదు. బీజేపీ చేస్తే బీజేపీ వాళ్ళు చేస్తే బీజేపీ వాళ్ళు ప్రతి విమర్శ చేయొచ్చు, వాళ్ళు ఇంకోటి చేయొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అమిత్ షా గారి గురించి మాట్లాడినా, మోడీ గురించి మాట్లాడినా, అదానీ గురించి మాట్లాడినా వీళ్ళు ఉలికి పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇది వీళ్ళ కథ. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అలజడికి భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాలి. దేశవ్యాప్తంగా అమిత్ షా దిష్టి బొమ్మలు తగలబడతా ఉన్నాయి, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ తెరపైకి వస్తూ ఉంది. అమిత్ షా వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారో ఒకసారి కామెంట్ రూపంలో లేదంటే పోల్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నిన్న పార్లమెంట్ దగ్గర అంబేద్కర్ ఫోటోలు పట్టుకున్నటువంటి ఫోటోలు మనం చూడొచ్చు. దాంట్లో సాయి చిన్నోడు పోయినా చూడు. కూర్చోబెట్టిడా ఎవరైనా సమర్థిస్తారా? ఇంకా అది నిన్న బగ్గుమన్నది మొత్తం విపక్షం అంతా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.
qnews@ads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.